ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానించుట మనకు ఆశీర్వాదకరం. ఈ దినము ప్రభు మన కొరకు సిద్ధపరిచిన మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయనను వెదకుడి, ఆయన సమీపమున ఉండగా ఆయనను మీరు వేడుకొనుడి అని దేవుని వాక్యం ఈ ఉదయకాలం ఎంతో శక్తివంతంగా మనలను దర్శిస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. అవును, ఈ 2024 సంవత్సరం కూడా ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. ఆయన మనము వెతికితే మనకు దొరికే దేవుడుగా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుదును అంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని మరి ఒక వచన భాగంలో దేవుని వాక్యం మనకి కనిపిస్తూ ఉన్నది. ఆయనను మరి సమీపముగా ఉండగా వేడుకునే కాలము ఈ కాలము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి గురించి? మన కుటుంబీకుల గురించి, మన గురించి, మన పొరుగు వారి గురించి, మన రక్త సంబంధాల గురించి, మన కుటుంబ పరిస్థితుల గురించి, మన దేశ రక్షణ గురించి వేడుకునే సమయం ఈ సమయం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు దొరుకు కాలమందే ఆయనను మనము వెదకాలి. ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక వచన భాగంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనందరికీ పరిచయం ఉన్నమాట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. అవును, మనము రక్షించబడ్డాం. మన విశ్వాస జీవితంలోనికి వచ్చిన తర్వాత ఎంతమందికి మన అనుభవాలను బట్టి, ప్రభు మనల్ని రక్షించిన ఆ రక్షణ అనుభవాన్ని బట్టి ఎంతమందికి ప్రభువుని గురించి ప్రకటించాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనము స్వపరీక్ష చేసుకొని ఈ 2024 సంవత్సరం దేవుని ఎదుట ఒక నిబద్ధత కలిగి మనము ముందుకు కొనసాగుదాము. ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకుందాం. ఎంతోమంది రక్షకుడైన ప్రభు గురించి చెప్తున్నప్పుడు తిరస్కరించవచ్చు, కానీ ఆయన సమీపముగా ఉండగా ప్రార్థించినట్లయితే అనేక నశించిపోతున్న ఆత్మలను ప్రభు రాజ్యానికి తీసుకురావడంలో మనము ముఖ్య బాధ్యతను వహించిన వారంగా ఉంటాము, ప్రార్థించిన వారమైతే. మరి ఈరోజు ఒక గొప్ప భక్తుని గురించి మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడలారా, మరి ఇంగ్లాండ్ దేశంలో జాన్ వెస్లీ మరణము తర్వాత ఒక ప్రియ దేవుని బిడలారా గొప్ప సేవకులు మరి బయలుదేరారు. జాన్ వెస్లీ మరణించిన ఆ యొక్క సంవత్సరం 1791 సంవత్సరమున మరణించిన తరువాత కొన్ని సంవత్సరములు, కేవలము కొంతకాలం మరి పరిణతిలోనే ఎంతో మంది విశ్వాసములో నుంచి వైదొలిగిన వారుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడలారా, మరలా జాన్ వెస్లీ ఏ విధంగా దేవుని వాక్యాన్ని బోధించి ఆచారాలను వదిలివేసి ప్రార్థన విశ్వాసములో మరి భక్తిలో నడవాలని బోధించినప్పుడు ఎంతో మంది దేవుని యందు విశ్వాసముంచి రక్షించబడి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్న వారు చాలా త్వరగానే మరలా మార్గం తప్పిపోయిన వారుగా ఉన్నారు. అటువంటి సమయంలో కొంతమంది సేవకులు, మెథడిస్టులు దేవుని యొక్క దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు ఎన్నుకున్న ఆ సేవకులలో ఒక సేవకుడు, ఈ రోజున మనము నేర్చుకోబోతున్న సేవకుడు జాన్ ఆక్స్ టోబీ అనే సేవకుడు. ప్రియ దేవుని బిడలారా, ఈ యొక్క దైవజనుడిని, ఈ యొక్క మిషనరీని ఆ ప్రజలందరూ కూడా ఏమని పిలిచేవారు అనంటే జాన్, ప్రార్థించే జాన్ అని పిలిచేవారు. ప్రియ దేవుని బిడలారా, ఈ రోజున మనము కూడా దేవుని బిడలంగా పిలువబడుతూ ఉన్నాం. లోకం మనలను ఏమని పిలుస్తుంది? మన పొరుగువారు మనలను ఏమని పిలుస్తున్నారు? ఈ యొక్క జాన్ ఆక్స్ టోబీనైతే ప్రార్థించే జాన్ అని పిలిచేవారు. ఎందుకంటే మరి తన అనుదిన జీవితంలో మోకాళ్ళ మీద 6 గంటలు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు. ఇతను గొప్ప విద్యావేత్త కాదు, గొప్ప జ్ఞాని కాదు. ప్రియ దేవుని బిడలారా, గొప్ప వాక్చాతుర్యము కూడా లేని వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడు బలహీనులనే ఎన్నుకుంటాడు. అవునండి, గొప్ప జ్ఞానులను కాదు ఆయన ఎన్నుకునేది, పామరులను. మరి ఆనాడు ఆయన శిష్యులుగా ఉండడానికి కూడా చేపలు పట్టే జాలర్లను ఆయన ఎన్నుకున్నాడు. దీనులకు ఆయన కృప చూపే దేవుడు. ఆయన అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని మనము అనుకోకూడదు. ప్రియ దేవుని బిడలారా, ఏదైనా మనకి కలిగి ఉన్నది అని అంటే అది ఆయన కృపని బట్టే. చూడండి, ఈ జాన్ ఆక్స్ టోబీ అనే ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు గొప్ప ఉజ్జీవ జ్వాలగా దేవుని మహిమ కొరకు వాడుకున్నాడు.
మరి దినమునకు 6 గంటలు మోకాళ్ళపైన ప్రార్థించేవాడు. కేవలము 4 గోడల మధ్యలోన కాదు, బహిరంగ సభల్లో కూడా, మరి బహిరంగంగా కూడా, సంఘాలలో కూడా ప్రార్థించే అనుభవం ఈ దైవజనునికి కలదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి దైవజనుడు ఎంతో భారభరితమైన మరి శక్తి కలిగిన దేవుని మాటలు చెప్తూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఆ వ్యక్తులలో పనిచేసి ఎంతో మంది మరలా ఆ ఆచారాలను విడిచి మరి ఆ అవిశ్వాసపు మార్గంలో నుంచి, భక్తిహీనతలో నుంచి మరలా వారు దేవుని చేత, దేవుని మాటల చేత ప్రేరేపించబడి భక్తి మార్గంలో నడిచిన వారుగా మనము చూస్తూ ఉన్నాం. అదే కాకుండా తను జీవిస్తున్న ఆ యొక్క ప్రాంతము నుంచి ఒక ప్రాంతము, ఫైలి అనే ఒక ప్రాంతమును, మరి ఆ ప్రాంతమునకు ఎవరు వెళ్ళినా కూడా, ఏ సేవకులు వెళ్ళినా తిరిగి రావాల్సిందే. ఏ ఒక్కరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త అందించాలంటే వారికి పర్మిషన్ ఉండేది కాదు. ఆ ఫైలి అనే ఆ ప్రాంత ప్రజలు దేవుని సేవకులను తిరస్కరించేవారు, పంపించేసేవారు. అటువంటిది ఈ జాన్ ఆక్స్ టోబీ, నేను ఎలాగైనా వెళ్ళి ఆ ప్రాంతాన్ని రక్షించాలి, ప్రభు రాజ్య విస్తరణ కొరకు నేను పాటుపడాలి, అనేకులను ఆయన రాజ్య వారసులుగా నేను మార్చాలి అన్న మరి గొప్ప పట్టుదలతో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రాంతం, ఆ ఫైలి అనే ప్రాంతము మరి వెళ్ళటంతోనే, ఆరంభంలోనే ప్రియ దేవుని బిడ్డలారా, మోకరించి దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవుణ్ణి ఆరాధిస్తాడు, మరి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నేను ఈ ప్రాంతానికి వచ్చాను, నేనెంతో పట్టుదలతో వచ్చాను, ఈ ప్రాంత ప్రజలు నీ మాటలు వినాలి, ఈ ప్రాంత ప్రజలు నీ మాటలను అంగీకరించాలి అని చెప్పి దేవుని సన్నిధిలో గోజాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటితో విజ్ఞాపన చేస్తాడు. మొక్కాళ్ల మీద రోజంతయు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, మరి ఆ మార్గాన పోతున్న వారు ఎంతో మంది ఆ ప్రార్థన ఆలకించిన వారుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ఆ ప్రార్థన ముగించి అంటాడు, నా ప్రార్థన నీవు అంగీకరించినందుకు నీకు కృతజ్ఞతలు, నీవు చేయబోతున్న కార్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలని ఆ ప్రార్థన ముగించి ప్రభువుని స్తుతించి ఆ యొక్క ఫైలి అనే ఆ ప్రాంతమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో మంది ప్రజలు ఈ జాన్ ఆక్స్ టోబీ యొక్క సువార్తను అంగీకరించి, ప్రభువును గురించిన రక్షణ సువార్తను, దేవుని గురించిన మాటలను అంగీకరించి, ప్రభువుని వారి హృదయాల్లో సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు బిడ్డలుగా, ప్రభు వారసులుగా అయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఎంతో మంది సేవకులు వెళ్ళినప్పటికీ కూడా మరి ఎటువంటి ప్రయోజనం లేక తిరిగి వచ్చేశారు. కానీ ఈ సామాన్యుడైన వ్యక్తి, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతో పట్టుదల కలిగిన ప్రార్థన కదండి. మరి ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలికి న్యాయం తీర్చాలన్నప్పుడు మన దేవుడు న్యాయాధిపతి, మీ నిమిత్తమే కదా నేను దీర్ఘశాంతం చూపిస్తున్నాను అంటున్నాడు కదా. ఆయన మనకు న్యాయము జరిగించే దేవుడు. కానీ ప్రార్థనలో మనము ఈ జాన్ ఆక్స్ టోబీ వలె ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థించే జాన్ అని ఆ ప్రజలందరూ కూడా తనను పిలిచేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటిది మరి ఆ యొక్క ప్రాంతమంతటిని కూడా దేవుని కొరకు సంపాదించాడు. అన్నాడు ప్రభుతో, అయ్యా, నేను తిరిగి వెళితే నేను అవమానించబడతాను, నేను హేళనకు గురవుతాను, నన్ను ఇదిగో ఈ యొక్క వ్యక్తి కూడా, ఈ సేవకుడు కూడా తిరిగి వచ్చేసాడు, ఎంతో మరి ఛాలెంజ్ చేసి వెళ్ళాడు అని మరి నన్ను అవమానిస్తారు అని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి విలపించినప్పుడు ప్రభు ఆ ప్రాంతాన్ని అతని ద్వారా రక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటు రీతిగానే మనము కూడా యేసు దొరకు కాలమందు ఆయనను వెదికే విధంగా, ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయనను వేడుకునే విధంగా ఈ నూతన సంవత్సరంలో మనము కూడా దేవుని పని కొరకు పూనుకుందాం. మన ప్రాంతాన్ని, మన దేశాన్ని, మన ప్రజలను, పాప బంధకాల చేత పీడింపబడుచున్న మన ప్రజలను ప్రార్థన ద్వారా విడిపించుకుందాం. ఈ జాన్ ఆక్స్ టోబీ 6 గంటలు ప్రార్థన చేసేవాడు. నీవు నీ ప్రార్థన జీవితం ఎన్ని గంటలు ఈ యొక్క దినము చేయగలుగుతున్నావు? అనుదినము నీ ప్రార్థన అనుభవం ఎంత సమయం వెచ్చిస్తున్నావు? ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని ఎదుట ఆయన కృపను కోరుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. యెషయా గ్రంథం 55:6 మేము చదువుకున్న రీతిగా, యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను మీరు వేడుకొనుడి అని నీ మాటలు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన, ఈ రోజున మేము ఒక గొప్ప భక్తుడు జాన్ ఆక్స్ టోబీ అని ప్రభువా తండ్రి, జాన్ వెస్లీ 1791 మరణించిన అనంతరం
తండ్రి మరలా ప్రజలు తండ్రి బలహీనపడి మరలా లోకములో అవిశ్వాసములో ఆచారాలలో వైదొలగినప్పుడు నీ సేవకులను వెన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు, బహుబలంగా వాడుకున్నావు. వారిలో జాన్ ప్రార్థించే జాన్గా దినమునకు 6 గంటలు మోకాళ్ల పైన ప్రార్థించే అనుభవం తండ్రి ఈ రోజున మేము కూడా నేర్చుకోబోతున్నాం. తండ్రి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నా కుటుంబం కొరకు, నా ప్రజల కొరకు, నా దేశం కొరకు నేను కూడా విజ్ఞాపన చేయాలి, ప్రార్థించాలి. మోకాళ్ళ ప్రార్థనతో నేను సమస్తాన్ని పొందుకోవాలి అన్న నిశ్చయత, దృఢమైన నమ్మకం నీ బిడలకు అనుగ్రహించండి. ఈ నూతన సంవత్సరం గొప్ప ప్రార్థనా శక్తి చేత నీ బిడలను మీరు నింపమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.